ఇక నల్గొండ జిల్లాలో మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా పలువురు స్థానిక వ్యాపారులు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బంద్ నిర్వహించారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ స్థానిక వర్తకులు నినాదాలు చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తమ పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అంటూ స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడ కావచ్చు, యాదాద్రి జిల్లాలో మోత్కూరు లాంటి ప్రాంతాలు కావచ్చు, ఆత్మకూరు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతా ఉంది. ఇటు మార్వాడి గో బ్యాక్ అంటూ తెలంగాణ బంద్ కు పిలిపించిన నేపథ్యంలో మొత్తం కూడా వ్యాపారస్తులు వివిధ వ్యాపారాలు అన్నమాట, అంటే ఏదైతే శానిటరీ కావచ్చు, మొబైల్ కి సంబంధించిన షాపులు కావచ్చు, అదేవిధంగా పెయింటింగ్ ఇలాంటి వర్గాలు, అంటే మొత్తం రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి, గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చౌకగా మొత్తం విక్రయాలు చేస్తూ, అంటే ఒక జిఎస్టీ కట్టకుండా అదేవిధంగా నాసి రకం విక్రయాలు చేస్తూ ప్రజలని ఇట్లా మోసం చేయడం కాకుండా, ప్రజలు ఇబ్బంది పెట్టడం కాకుండా తమ వ్యాపారాలను కూడా కొంత నష్టం కలిగించేలా ఇక్కడ స్థానికంగా మార్వాడీలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వెళ్ళడం వల్ల స్థానికంగా కూడా ఉపాధి పెరుగుతుంది, స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది. వీళ్ళంతా కూడా తమ పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో అంటే ఏదైతే పిలిపించిన నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ తెలంగాణ బంద్ కి పిలిపించిన నేపథ్యంలో దీనికి స్వచ్ఛందంగా చాలా ప్రాంతాలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని ప్రధాన వ్యాపార కేంద్రాలలో అయితే ఈరోజు స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతా ఉంది. ఇటు నల్గొండలో కూడా స్వచ్ఛందంగా మొబైల్ షాప్ వాళ్ళంతా, యూనియన్ వాళ్ళంతా కూడా బంద్ పాటించి ఈ రోజు అంటే శాంతియుతంగా ప్రదర్శన చేస్తా ఉన్నారు. అదేవిధంగా మిర్యాలగూడలో అయితే పెద్ద సంఖ్యలో వచ్చి, అదొక ఉమ్మడి జిల్లాలోనే ఒక పెద్ద వ్యాపార కేంద్రం అంటే మిర్యాలగూడ, అక్కడ పెద్ద సంఖ్యలో అయితే ర్యాలీలు తీసి మొత్తం తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే మొత్తం ప్రధానంగా ఈ మార్వాడీలు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అదేవిధంగా ఏదైతే రాజస్థాన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేయడంతో పాటు తమ వ్యాపారాలు ఇబ్బందులు పెడుతున్నారైతే వాళ్ళు ఆరోపిస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.